మనసుంటే సాధ్యమే అని ఈరోజు ఎవరైతే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టాడో, పేదరికంపై P4 అస్త్రం అని ఈరోజు ఏదైతే ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టాడో, ఇదే ఆంధ్రజ్యోతి 10వ తారీఖు తన కొత్త పలుకులో ఏం రాశాడో ఒక్కసారి మీరు చూస్తే, కొత్త పలుకులో P4 పిచ్చిలో 10/8/2025 ఆదివారం P4 పిచ్చిలో CBN ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం. చంద్రబాబు నాయుడు ఆచరణ సాధ్యం కానియే చెప్తాడు. 5 ఏళ్ళు దాన్ని ఏదో చేసేసా అని చెప్పి మభ్య పెడతాడు. సో ఇలా మోసం చేస్తాడు. ఇది క్లియర్ కదా. అదే రాశారు, ఆచరణ సాధ్యం కాని ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం. దిక్కుమాలిన సలహా ఆయనకి ఎవరిచ్చారో తెలియదు కానీ దిక్కుమాలిన సలహా, P4 అనేది ఒక దిక్కుమాలిన సలహా అని నువ్వే రాసావు. మళ్ళీ ఈరోజు మనసుంటే సాధ్యమే P4 అని నువ్వే హెడ్డింగ్లు పెట్టావు. అంటే అది 5వ తారీఖు ప్యాకేజ్ రాకముందు, నెల నెల వచ్చే ప్యాకేజ్, ఆ 10వ తారీఖు అయినా అప్పుడు రాలా, అందుకని ఇది పెట్టావా? మరి ఈరోజు నీకు 10 రోజుల్లోనే ఎందుకు ఇవాళ 20వ తారీఖు, నువ్వు 10వ తారీఖు పేపర్ రాసావు, 10 రోజుల్లోనే ఇది మనసుంటే సాధ్యమే అని ఎట్లా వచ్చింది చంద్రబాబు నాయుడు గారు? నేను సూటిగా అడుగుతున్నా. అప్పుడు పిచ్చి, అప్పుడు దిక్కుమాలిన సలహా, అప్పుడు ఇది తద్దినం నువ్వు పెట్టింది. వినండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు P4ను పట్టుకొని వేలాడుతున్నారు. పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులను పిలిపించుకొని గంటల కొద్దీ చర్చలు జరుపుతున్నారు. సదరు సమావేశాల్లో ఒకరిద్దరు పారిశ్రామికవేత్తల గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడంతో మిగిలిన వారు చిన్నబుచ్చుకుంటున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాలకు వెళ్లిన వారిలో పలువురు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకుంటున్నారు. దిక్కుమాలిన సలహా, ఇది దిక్కుమాలింది, P4 దిక్కుమాలింది, తద్దినము, ఇది ఒక పిచ్చి, ఇది ఆచరణ సాధ్యం కాదు. ఇవన్నీ మీరు రాసినయే. మిస్టర్ బూత్ కిట్టు అలియాస్ ఆంధ్ర కిట్టు, చంద్రజ్యోతి కిట్టు.